ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సరళిని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు గాను 81 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 24 కేంద్రాలను గుర్తించి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నామంటున్న డిపిఓతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 506 సర్పంచ్ స్థానాలకు గాను 59 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 450 సర్పంచ్ స్థానాలకు సంబంధించి అయితే 2793 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇటు అధికారులు పూర్తిగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారానైతే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లా డిపిఓ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి 6 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. 3 స్థానాల్లో పూర్తిగా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో అయితే 3 సర్పంచ్ స్థానాలు కూడా ఎన్నికలు జరగట్లేదు. మిగతా 81 సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో, ఎంత సిబ్బంది ఇందులో పాల్గొంది? మంచిర్యాల జిల్లాలో మొదటి విడత 4 మండలాల్లో 90 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందులో 3 గ్రామాల్లో ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. దండేపల్లి మండలంలో ఒక 6 పంచాయతీల్లో యునానిమస్గా సర్పంచులు ఎలక్ట్ అయినారు. పూర్తి బాడీ 4 గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్ కావడం జరిగింది. ఈ మొదటి విడతలో సుమారు 2400 మంది ఎన్నికల సిబ్బంది ఈ మొదటి విడతలో పాల్గొంటున్నారు. 20 జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ జోనల్ ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారు. సుమారు 121,000 మంది ఈ మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ ఓటర్లకు సంబంధించి? ఓటర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వికలాంగులకు కానీ, తర్వాత ర్యాంపు, ట్రైసైకిల్స్, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సెంటర్లలో లైటింగ్ సరిగా లేదనేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వాటిని ఏ రకంగా సమీక్షిస్తున్నారు? ఎప్పటికప్పుడు ఏ రకంగా మానిటరింగ్ చేస్తున్నారు? లైటింగ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీలకు చెప్పడం జరిగింది. అందరికీ ఏర్పాటు చేయమని ఆల్రెడీ ఏర్పాటు చేశారు కూడా అన్ని పోలింగ్ స్టేషన్లో. ఒక 24 మంది మైక్రో అబ్జర్వర్లని సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో నియమించడం జరిగింది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసినందుకు. అట్లే వెబ్ కాస్టింగ్ కూడా 20 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందాదా ఎంత పర్సంటేజ్ పోలింగ్ వచ్చేసి నమోదైంది? 9 సుమారుగా 20 నుంచి 25% అయ్యే అవకాశం ఉంది. సరే, ఒకవేళ ఇప్పుడు 1 o'clock వరకు అయితే మనకు పోలింగ్ ఉంది. ఒకవేళ 1 o'clock లోపల ఉన్న వారికి ఏ రకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలో చేస్తూ ఉన్నారు? 1 వరకు వచ్చే వాళ్ళకి వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. 1 తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఉండదు. టోకెన్స్ ఏమన్నా జారీ చేస్తూ ఉన్నారు? 1 లోపు వచ్చిన వాళ్ళకి టోకెన్ జారీ చేస్తారు కన్సర్న్ ఆర్ఓస్. చూడొచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి అయితే ఇటు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలు అయితే 24 కేంద్రాలను అయితే గుర్తించారు. పూర్తిగా మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే వాటిలో పోలింగ్ ఏ రకంగా జరుగుతుందనే పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియనైతే పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.